ఇప్పుడు ఎందుకు సార్ దాంతో ఆ రుద్రమే కాదు, ఇప్పుడు మహాసంకల్పం అని మహాచూర్ణికి అని పెళ్ళిళ్ళలో చేస్తారు. జీలకర్ర బెల్లం పెట్టే మధ్య అంగవంగ కలింగ కాశ్మీర మొత్తం ఇట్లా 56 రాజ్యాలు ఉన్నాయిరా, ఇది సామ్రాజ్యము, ఇన్ని సంఖ్యలు ఉన్నాయి, రాజుల పేర్లు వస్తాయి, రాజుల పేర్లు వస్తాయి, అండ్ నదుల పేర్లు వస్తాయి. అంటే మనకి లోక జ్ఞానాన్ని మొత్తాన్ని బోధించి దీన్ని అన్నిటినీ పోషించడానికి నువ్వు గృహస్థాశ్రమం తీసుకుంటున్నావు రాని జరగాలి చెప్పడం లోక జ్ఞానం టీచింగ్ అది పెళ్ళి అంటే. అరే సార్, మన ప్రతి అడుగులో సైన్స్ను జోడించారు సార్. మన ప్రతి ఆచారంలో సైన్స్ను జోడించారు. మీరు ఆలయాల్లో నవగ్రహాలకు ప్రదక్షిణ చేస్తారు, ప్రదక్షిణ చేస్తారు కదా. ప్రదక్షిణ నవగ్రహాల మధ్యలో ఎవరుంటారు? సూర్యకేంద్రక సిద్ధాంతం కాదు అది. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని అట్లా చెప్పారు మనకి. సో సైన్స్ని మనకు బోధించడానికి అనేక మార్గాలను ఎన్నుకున్నారు. ఈరోజు టెలిస్కోపులు ఇవన్నీ వచ్చిన తర్వాత గ్రహణం ఎప్పుడు వస్తుందో చెప్తారు. కానీ ఎక్కడో పల్లెటూరులో మూలన కూర్చున్నటువంటి పిలక బాపడు ఒక పుస్తకం చేతిలో పట్టుకొని ఇదిగో పలానా రోజు అమావాస్య, పలానా రోజు పౌర్ణమి, పలానా రోజు గ్రహణం వస్తుంది, ఇవన్నీ చెప్పడంలే. అంతే కదా. అంటే ఎంత సామాన్యుడి దగ్గరికి చేరింది మన సైన్స్ని సార్. మన ప్రతి ఒక్క విషయంలో అతి జాగ్రత్తలు, తినే తిండి విషయంలో కూడా. మనం అన్నం తింటున్నాం అనుకుంటున్నాం, మనం ఔషధాలు భోజనం చేస్తున్నాం. నాకు నిన్న ఒక ఆయుర్వేదం డాక్టర్తో ఉన్నప్పుడు ఆయన రాజు దీక్షిత్ గారు చెప్పినటువంటి ఒక వాక్యం ఊరికే సరదాగా మాట్లాడుతుంటే, మనకు పెరుగు వడ మినప్పప్పు పెరుగు కలపకూడదు. పెరుగు వడలో మనం కలుపుతాం వల్ల వరుసన కానీ మీరు పెరుగు వడ కానీ ఒక 40 రోజులు తినిపిస్తే వాడికి ఖచ్చితంగా లోపల ఏ నరాలు జామ అయిపోతాయి, బీపీ ఖచ్చితంగా 3 రోజులు. అయ్యో, వాతక్రియని రైజ్ చేస్తుంది అది. కానీ అదే పెరుగు వడలో పోపు పెట్టి తింటే ఏం కాదు. మీరు చూడండి, పోపు పెడతారు, తిరగమాత పెట్టి దాంట్లో వేసి తినాలా, తింటే ఏం కాదు. ఏంటి తిరగమాతలో ఏమేస్తారు మీరు? మళ్ళీ జీలకర్ర, పెసరపప్పు, కొద్దిగా అన్ని శనగబ్యాళ్ళు ఇవన్నీ వేస్తారు, ఆవాలు. జీలకర్ర ఏం చేస్తుంది? వాతహరిణి. ఆవాలు వాతహరిణి. మీరు ఆవకాయలో ఆవపిండి వేస్తారు కదా. ఇవన్నీ అంటే ఒక కాంట్రా, ఒక సమస్య, కానీ రుచిగా ఉంటుంది. దహివడ, పెరుగువడ రుచిగా ఉంటుంది, ప్రతివాడు తినాలనుకుంటాడు, కానీ తింటే సమస్య. సో ఆ సమస్యని ఓవర్కమ్ చేయడానికి మళ్ళా తిరగమాత పెట్టి, అంటే అప్పుడు పెరుగు తింటే కఫము, ఇది మినపప్పు తింటే పిత్తము, కఫ పిత్తాలని వాతము లేపి 3 బ్యాలెన్స్ అయిపోతాయి. అంటే నాకు సబ్జెక్ట్ తెలుసు కాబట్టి చెప్పగలిగా. ఎంత అద్భుతమైన, అంటే మీకు తినే తిండిలో కూడా సైన్స్ని మన వాళ్ళు జోడించారు. ఇట్లా మనం ఒక అద్భుతమైనటువంటి సంస్కృతిని పోగొట్టుకున్నాం సార్. అంటే ఇప్పుడైనా మేలుకోకపోతే ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఈ సంస్కృతి అనేది కొద్దిగా ఇప్పుడే అవేర్నెస్ వస్తుంది. గత 2-3 సంవత్సరాల నుంచి ఎక్కువగా వస్తుంది. బట్ అది చాలదు సార్. మన శాస్త్రాల మీద ఇప్పుడు చిన్న విషయం కాదు ఇది. మన శాస్త్రాల మీద గవర్నమెంట్ శ్రద్ధ తీసుకొని పరిశోధనలు మొదలుపెట్టాల. బోలెడు విషయాలు
సార్ జీరో కనుక్కున్నారు. జీరో ఎవరు కనుక్కున్నారు? ఇండియన్స్. ఆ? ఇండియన్స్. కానీ ఆయనకు ముందు జీరో లేదా? పూర్ణమిదం పూర్ణమదం పూర్ణముదచ్యతే. ఎక్కడి నుంచి వచ్చింది అది? వేదంలో నుంచే కదా, ఉపనిషత్తు వాక్యం అది. మన వాళ్ళు లక్షల వరకు కూడా అర్బుదం కర్బుదం పదాలు సున్నాలు లేకుండా కర్బుదాలు ఎట్టొచ్చినాయి? అవునా కదా? సో దానికి ముందు నుంచే ఉన్నది. కానీ ఆ తర్వాత మ్యాథమెటికల్గా తీసుకురావటం అనేది మ్యాథమెటికల్గానే ఉన్నది. మ్యాథమెటికల్గా సార్ సున్నా లేకపోతే ప్రపంచంలో సైన్స్ లేదు, మ్యాథమెటిక్స్ లేదు. మ్యాథమెటిక్స్ లేకపోతే ఇంకా మీకు కంప్యూటర్ ఏంది, కోడింగ్ ఏంటి? సో దశాంశ పద్ధతి మనవాళ్ళ ఇదే రుద్రంలోనే అదే. ఏకాచమే తిస్రచమే పంచచమే నవచమే ఏకాదశచమే పంచదశచమే చమకంలో. సో ఇప్పుడు మనకి చూస్తే కొన్ని చరిత్రలను చూసినప్పుడు కాశ్మీర్ చరిత్ర కశ్యప మహాముని గురించి వస్తుంది. కానీ మనకు తెలిసిన చరిత్ర కాశ్మీర్ అంతా కూడా పండిట్స్ ఇంతవరకే ఉంది. కానీ అసలుకి కశ్యప మహామునికి కాశ్మీర్కు ఉన్న సంబంధం అసలుకి ఏంటి? అసలుకి అది నేను మొన్ననే నా దీంట్లో ఒక వీడియో చేసి పెట్టాను. అసలు కాశ్మీరం అనే పేరు వచ్చిందే కశ్యపుడితో. ఎందుకు వచ్చింది అది అంటే, అక్కడ కాశ్మీర్లో ఒక అద్భుతమైన, ఇంకా కాశ్మీర్ అంటే అద్భుతమైనటువంటి ప్రదేశం. అక్కడ ఒక పెద్ద కొలను ఉంది. ఆ కాశ్మీరు అందాలకి సతీదేవి వచ్చి అక్కడ స్నానం చేసేది. ఒక రాక్షసుడు ఆకాశ మార్గాన పోతూ ఆ సతీదేవిని చూసి వాడు స్ఖలనం చెందుతాడు. ఆ స్ఖలన బిందువులు ఆ నదిలో దీంట్లో పడతాయి, కొలంలో. దాన్ని సతీ సరోవర్ అంటారు. అప్పుడు ఒక జలరాక్షసుడు అక్కడ ఆ బిందువుల వల్ల జలరాక్షసుడు ఒకడు ఉద్భవిస్తాడు. వాడు అక్కడ తపస్సు చేసుకునేటటువంటి ఋషిమునుల్ని హింసిస్తూ ఉంటే వీళ్ళందరూ వెళ్ళి కశ్యపుడికి మొరపెట్టుకున్నారు. అయ్యా ఇట్లా ఉంది పరిస్థితి అంటే, కశ్యపుడు వచ్చి ఆ ఏరియానంతా చూసి వీడికి నీళ్లు బలం కాబట్టి ఆ నీళ్లను తీసేస్తే, నీళ్లను ఎట్లా తీస్తావు? మంచు చేయొచ్చు. నీళ్లను మంచు కూడా వాటర్ ఇదే కదా. ఆ నీళ్లను అక్కడి నుంచి తీయడానికి ఆ కొండల వరస ఇలా ఉంటుంది. ఆ కొండల వరుసలో ఒక చేద్ అంటే ఒక ఈ నీళ్ళు ఇటు నుంచి అవతలకు పోయేదానికి కొండను తొలిచేశారు. మీరు ఇప్పుడు కూడా అక్కడ వెళ్తే అనంతనాగ్లో మీకు అది కనిపిస్తుంది. అది ప్రపంచంలో ఎలాగైతే ఈ శ్రీలంక నుంచి వారధి మానవ నిర్మితం అని చెప్పుకుంటున్నామో, ఇది ఆ కొండల్ని, 2 కొండల్ని మధ్యకు నరికి దాన్ని ఆ నీళ్లను పోనిచ్చేశాడు. ఇక్కడ జలరాక్షసుడు నీళ్లు లేక చచ్చిపోయాడు. అప్పుడు వాళ్ళు కశ్యపుడు ఏం చేశాడంటే, అనేక జాతుల వారిని తీసుకొని వచ్చి అక్కడ ఆవాసం ఏర్పరిచాడు. అంతా బాగుంది, రాక్షసుడు చచ్చిపోయాడు, అనేక మంది జాతుల ప్రజలు ఇక్కడ ఏర్పడ్డారు, మరి మమ్మల్ని పాలించేది ఎవరు అంటే, కశ్యపుడి కుమారుడైనటువంటి నీలుడు అనేవాడిని అక్కడ రాజుని చేశారు. ఆ నీలుడి పేరుతోనే నీల్మత్ పురాణం అని చెప్పి ఒక పురాణం ఒకటి ఉంది. జనమేజయుడు
వైశంపాయనుడికి మధ్య జరిగినటువంటి సంభాషణగా ఆ పురాణం మొదలవుద్ది. అట్లా కశ్యపుడి పేరు మీద కాశ్మీరం ఏర్పడింది. సో చరిత్ర కందని కాలం నుంచి చరిత్ర కలిగినటువంటిది కాశ్మీరం.